నమస్తే ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నా ముందు ప్రొఫెసర్ కంచా ఐలయ్య సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక 2-3 ఇష్యూస్ ప్రధానంగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఒకటి అల్లు అర్జున్ సమస్య. ఒక 10-15 రోజులుగా ఇదే ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకొని 2 వైపుల 3 వైపుల నుంచి చర్చ జరుగుతున్నది. దీంట్లో మీరేం గమనించారు, ఏం విశ్లేషిస్తారు మీరు? మొదటిది ఏంటి అంటే, ఆ సినిమా వస్తుంది అనే విడుదల దగ్గర నుంచి ప్రీ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి, చాలా కలర్ఫుల్ అవి. తర్వాత సాంగ్స్ చాలా వైబ్రెంట్ సాంగ్స్. ఇవి తన ఫ్యాన్ ఫాలోయింగ్ని, సినిమా చూసే చాలా సాధారణ జనాన్ని రెచ్చగొట్టే ఫామ్లో అడ్వర్టైజ్ చేశారు. ఓకే. చేసిన తర్వాత డిసెంబర్ 5 నాడు ఆ సినిమా రిలీజ్ కావాలి. అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇక్కడ తర్వాత గ్రామాలలో యూట్యూబ్లలో ఆ పాట ఏది ఫీలింగ్ పాటను పెట్టి చాలా సెన్సేషనలైజ్ చేసిన తర్వాత 4వ తారీఖు ప్రీమియర్ షో వేసి ఒక్కచోట ఫ్యాన్స్కు చెప్పేసి అక్కడికి తను ఓపెన్ టాప్ కారు మీద తన కాన్వాయ్ నెట్వర్క్తో రావడం అనేది ఖచ్చితంగా స్టాంపీడ్కు దారితీస్తుంది. 5వ తారీఖు నాడు కనుక వీళ్ళు మొత్తం థియేటర్లలో సినిమా ఆడుతున్నప్పుడు జనం డిస్పర్స్ అవుతారు. ఏదో ఒక సినిమా థియేటర్కు యాక్టర్లు పోయి సైలెంట్గా పోయి చూసి ప్రజలు ఏ మూడ్లో ఉన్నారని తెలుసుకోవడం తప్పుగా. కానీ ఈ పద్ధతిని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆపాలి. ఈ ప్రీమియర్ షోలు అనేటి పెద్ద రాజమౌళి వచ్చిన తర్వాత గ్రాఫిక్ నెట్వర్క్లు, సినిమా ఇండస్ట్రీకి సోషల్ రిఫార్మ్ డైమెన్షనే లేదు, మారిపోయింది. అని నువ్వు అదేంది మహాబలి, ఇంకో బాహుబలి, మహాబలి అది. దాంట్లో చూడు, లోతుల్లో ఉన్న నదుల్లోకి వెళ్ళి శివలింగాన్ని ఎత్తుకొని ఎగిరి చేసుడు, ఇవన్నీ అక్కడి నుంచి కొట్లాటలు, అంత ఫిక్షనల్ స్టోరీసు, దాంట్లో సగం గ్రాఫిక్స్. ఇక్కడ అట్లా చేసి మేము 100,000 కోట్లు పెట్టాము, దానికి 300,000 కోట్లు రావాలి, ప్రభుత్వము టికెట్లు పెంచాలి అని పోయి టికెట్లు ప్రభుత్వాలు కొన్ని సినిమాల కోసం టికెట్లు పెంచడం అనేది క్రిమినలే కదా. క్రిమినల్. ప్రజాజీవనాన్ని సాధారణ అక్కడికి ఎవరు పోతారు? మోస్ట్లీ స్లమ్ డ్వెల్లర్స్ ఎక్కువ ఉంటారు, లేబర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. తర్వాత వాళ్ళకు ఏమి తొయ్యక ఇది చేసే జనం ఉంటారు. కనుక మొన్న జరిగిన ఘటన, నేను స్ట్రీమ్లో అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఫార్మర్ ఎంపీ వచ్చి ఆయనకు ఆర్గ్యూ చేశాడు, పీపీ వీళ్ళకి ఆర్గ్యూ చేశాడు. అదే రోజు కింది కోర్టు ఆర్డర్ కూడా చూడకముందు బెయిల్ వచ్చేసింది, హైకోర్టులో బెయిల్ వచ్చేసింది. ఈ ప్రక్రియ అంతా ఏమవుతుంది అంటే, సినిమా యాక్టర్లు 100 కోట్లు పెట్టి ఒక్కొక్క హీరోకు 200-300 ఇచ్చి వాళ్ళు కొన్ని 10 కోట్లతో ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచి, ఫ్యాన్ ఫాలోయింగ్కి కులం ఆర్గనైజింగ్ నెట్వర్క్ ఉంది. ఒక అమ్మాయి మంచి జర్నలిస్టు నన్ను ఇంటర్వ్యూ చేసి, ఆమె తమిళనాడులో ఇక్కడ ఆంధ్రాలో స్టడీ చేసి, చిరంజీవి ఫ్యామిలీ చుట్టూ ఒక కమ్యూనిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తర్వాత మిగతాదంతా ఇంకో కమ్యూనిటీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ చేసి ఇట్లా చేసి స్టాంపీడ్ చేస్తే, అమాయకుడు ఒకతను భార్యను బిడ్డను తీసుకొని వచ్చాడు, ఆ రాత్రి చనిపోయాడు కదా. ఇది కరెక్ట్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మధుబాల చాలా పాపులర్ సినిమా యాక్ట్రెస్, 36 ఏళ్ళకి చచ్చిపోయింది. ఆమె సినిమాలు వచ్చినాయంటే క్రేజ్ ఉండేది. బాంబేలో ఆమె సినిమా ఆడుతున్న రోజు కూడా మధుబాల ఎప్పుడు అయినా సినిమాకు పోవాలంటే అందరి ఫ్యామిలీలో భాగంగా కంప్లీట్గా బురకా వేసుకొని ఆమె ముఖం కనపడకుండా పోయి
ఒక కార్నర్లో కూర్చొని సినిమా చూసేదట. ఒకరోజు ఆమె మంచి సినిమా వచ్చినప్పుడు, మొఘలై ఆజం లాంటి సినిమా వచ్చినప్పుడు పోయి బొంబాయిలో చాలా రష్ ఉండే సినిమా థియేటర్లో పోయి కూర్చొని సినిమా చూస్తుందట. అక్కడ ఈ మూంపల్లీలు, పేలాలు అక్కడ పెట్టుకొని అమ్ముకునే షాపు ఓనరు ఒక అబ్బాయిని 2-3 ప్యాకెట్లు ఇచ్చి నేరుగా ఈమె దగ్గరికే పంపించారు. పంపిస్తే వాళ్ళ సిస్టర్ ఇంకా బతుకుంది, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్తున్నాను. ఆమె వచ్చి ఈమెకి ఇస్తున్నాడు, ఆపియే లేలీజియే, ఆపియే ఖాయియే అంటే వాళ్ళ సిస్టరు, ఎవరని ఇస్తున్నావు నువ్వు ఆపియే? మధుబాల అని చెప్పాడు. ఆమె అప్పుడు అడిగింది, నీకు ఎట్లా తెలిసింది అంటే ఆమె కాలు వేళ్ళు చూసి గుర్తుపట్టిన. తర్వాత మధుబాల ఇంటికి పోయిన తర్వాత ఇక్కడి నుంచి నేను బూట్లు షూ వేసుకోకుండా, చేతులకు గ్లౌజులు వేసుకోకుండా కూడా థియేటర్కి పోనని నిర్ణయించుకుంది. అంత డీసెన్సీ. వాట్ ఏ యాక్టర్. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? సినిమాకు, ఇట్లాంటి సినిమాలకు అట్లా ఓపెన్ టాప్ల మీద పోతారా? మీరు 50 మంది బౌన్సర్లు మీకు రక్షణ ఉంటారు, వచ్చిన తొక్కిసలాటకు ఎవరు రక్షణ? ఆ స్త్రీకి ఎవరు రక్షణ ఇవ్వాలి? కనుక ఇది టోటల్గా తప్పు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఏ రిఫార్మ్ లేని డైరెక్షన్లు తీసుకొని డబ్బులు సంపాదించే పెద్ద నెట్వర్క్గా తయారైంది ఆ సినిమాలు. తమిళనాడులో ఎంత గొప్ప సినిమాలు వస్తున్నాయి. పారంజిత్ సినిమాలాగా మీరు ఒక సినిమా తీశారా? మీకు ఆ కాన్షియస్నెస్ ఉందా అంటున్నా. నేను రాజమౌళిని అడుగుతున్నా. అంటే మీ ఫాదర్ రాస్తాడు, మీరు తీస్తారు, తర్వాత మీకే అవార్డులు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇస్తుంది, మీరే పద్మభూషణ్. ఇది ఆ స్టోరీలో ఏమన్నా స్టోరీ ఉందా? బాహుబలిలో ప్రజా జీవితాల స్టోరీ ఉందా? కంప్లీట్గా కన్కాక్టెడ్ స్టోరీ. రెండవది ఆర్ఆర్ఆర్ కూడా కంప్లీట్గా ఇమాజినరీ మ్యాచింగ్. అవి జనాలు అవే చూస్తున్నారు, అవే తీస్తున్నారు, కమర్షియల్ సినిమాలు అంటారు జనాలు. రఘు, జనాలలో ఏముంటుందంటే తమ జీవితంలో లేని ఒక ఊహాజనిత ప్రపంచాన్ని చూపెడితే జనాలకు ఇష్టపడతారు. వాళ్ళు ఆ 3 గంటలు మర్చిపోవాలని చూస్తారు. అది కాదు కదా మన కర్తవ్యం. ఎక్కడో ఒకడ కొంచెం రిఫార్మ్. దీంట్లో ఎర్రచందనము స్మగ్లింగ్ చేసే వ్యక్తి పోలీసుల మీద ఎండు వరకు, ఎవరైతే రక్షించాలో ఎండు వరకు దాడి చేసి, నాకెవరో చెప్తున్నారు, నేను చూడలే, ఎండు కూడా ఇతనిదే విజయం అంట. ఇది కరెక్ట్ కాదు. ఇక అట్లయితే ఎర్రచందనం దొంగిలించుకోండి అని చెప్తున్నారు. సో ఈ మొత్తము తర్వాత ఒక కేసు వచ్చిందని కూడా విన్నా. పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉంటే హీరో పోయి దాంట్లో యూరిన్ చేస్తాడు. అంటే అది చేస్తుంటే జనము చప్పట్లు కొట్టుకుంటూ రావాలంటే అది వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ఫిల్మ్స్. సో మై అపీల్ టు హైదరాబాద్ బేస్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, ప్లీజ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ. అక్కడి నుంచి కొన్ని క్వాలిటీ ఫిల్మ్స్ వచ్చినాయి. ఈవెన్ ఆ ఫేమస్ యాక్టర్ ఉన్నాడే రజనీకాంత్ లాంటి యాక్టరు స్లమ్ల మీద తీసిన సినిమాలు వచ్చినాయి. కాలా అట్లాంటివి కాకుండా సమాజ మార్పు కోసం చేయకుండా మేధావులు ఏం ఆలోచిస్తున్నారో లేకుండా మొత్తం మాదే బాధ్యతన ఈ టోటల్ ఇష్యూలో పోలీసుల బాధ్యత లేదా? ట్రాఫిక్ని కానీ అక్కడ ఉన్న క్రౌడ్ని అదుపులో పెట్టాల్సింది పోలీసులు కదా అన్న ఒక చర్చ అటువైపు నుంచి టెక్నికల్ అంశం. వీళ్ళు పర్మిషన్కి అప్లై చేసుకున్నారా, ఈయన వస్తే ప్రాబ్లం ఉంటుంది చేసుకున్నారు, డినై చేశారు పోలీసులు డినై చేశారు. తర్వాత థియేటర్ ఏ స్టాండ్ తీసుకున్నది, ఏం కమ్యూనికేట్ చేసింది, నెక్స్ట్ లీగల్ ఆర్గ్యుమెంట్స్లో ఇవన్నీ బయటకు వస్తాయి. బట్ ఇన్ మై వ్యూ దెర్ ఈస్ సర్టన్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అల్లు అర్జున్. ది వే హీ బిహేవ్డ్ దేర్, ఆ కారులో ది వే హీ వాజ్ సీన్ ఈజ్ దాన్ని అబెట్మెంట్ అంటారు. అంటే స్టాంపీడ్కు అబెట్మెంట్ జరిగింది అక్కడ. అది అబెట్మెంట్ ఒక హీరో చేయాల్సింది కాదు. సో ఇప్పుడు మరి టికెట్ల రేట్లు పెంచడాలు కానీ ఈ బెనిఫిట్ షోలు ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్ కదా, మరి వీళ్ళకి బాధ్యత లేదా? దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మీటింగ్ అయిపోయినట్టుంది, జస్ట్ మరి చూడాలి. అంటే ఒకటి ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఫిల్మ్ నెట్వర్క్
ఈ ఆంధ్ర ఫిల్మ్ నెట్వర్క్ ఈ సందర్భంగా కొంత విడిపోయి ఆలోచించే దశ కనపడుతుంది. నేను అనేది ఆంధ్ర తెలంగాణ విభజన క్వశ్చన్ కాదు. డోంట్ ఇంక్రీజ్ టికెట్ ప్రైస్ ఫర్ ఎనీ మూవీ విచ్ ఈజ్ ఎ స్టాండర్డ్ ప్రైస్. బికాస్ వీళ్ళు కోట్లు వందల కోట్లు సంపాదించి ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఫిల్మ్ యాక్టర్ దగ్గర 5 కార్లు, బెస్ట్ బ్రాండ్ ఎలన్ మాస్క్ కార్లు ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి వీళ్ళు. ఇది కాదు కదా, ఎలన్ మాస్క్ లాగా ఇక్కడ సైన్స్ అభివృద్ధి చేసే ల్యాబొరేటరీలు కట్టించండి. మీరు ఏమి ఎలన్ మాస్క్ లాగా అక్కడి నుంచి కారు ఇంపోర్ట్ చేసి రేపు హెలికాప్టర్ లాగా ఎగిరే కారు రాగానే మీరు తెచ్చుకుంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్ ఫర్ మాస్ పీపుల్? పూర్ పీపుల్ ఉన్నారే, పావర్టీలో ఉన్న ప్రజల గురించి ఒక్క సినిమా డైరెక్టరు సింపథెటిక్గా మాట్లాడే పరిస్థితి నేను చూడలేదు. వెనకటి ఉన్నాయి, ఇవాళ లేదది. ఎట్లా సంపాదించాం. ఇది కాదు కదా. దిస్ ఈజ్ ఇమ్మోరల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ టెలింగ్ దిస్ విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ ఇమ్మోరల్. ప్లీజ్ చేంజ్. సో రెండో క్వశ్చన్ సార్, సింపుల్గా క్లోజ్ చేద్దాము. మీరు బలహీన వర్గాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఫోకస్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలను. ఇప్పుడు ఎస్సీల్లో మాల మాదిగల మధ్య ఒక రకంగా ఒక గీత గీసినట్టుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. సరే అది లీడర్లు చేస్తున్నారా, సంఘాలు చేస్తున్నారా, ఏదేమైనా ఒక వైరుధ్యం అయితే నడుస్తూ ఉన్నది. ఇది ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? దీనికి కట్టడి ఎట్లా, క్లోజ్ చేయడం ఎట్లా, అంటే రఘు ఏం చేయాలా? ఇది అంతకుముందు మాదిగ దండోరా స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1996లో 7లో ఏబిసిడి చంద్రబాబు నాయుడు పెట్టిన దగ్గర నుంచి ఏబిసిడి డివిజన్ కూడా నేను కన్సల్టేషన్ కమిటీలో ఉన్నాను ఆనాడు. అప్పుడు దేవేంద్ర గౌడు, తర్వాత చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ. సో అప్పుడు ఏబిసిడి డివైడ్ చేసినప్పుడు మాదిగలకు 7%, మాలలకు 6%, ఉపకులాలకు 1% వచ్చింది. సో మా యూనివర్సిటీలో అడ్మిషన్స్ నేను కమిటీలో ఉండి చేసినప్పుడు మాదిగలకు 3% అడ్మిషన్స్ తేడా వచ్చింది. వీళ్ళకి పెరిగింది. ఓకే, అంతకుముందు వాళ్ళకి ఎక్కువ వచ్చేది, వీళ్ళకి 7% మేము కట్ చేసి ఇచ్చాము కనుక వీళ్ళకు అంతకుముందు 4% వస్తే ఇప్పుడు 7%. అది మెడికల్ కాలేజీలలో, జాబులలో పెరిగింది. తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఎక్కడ కొట్టుడు పోయింది అంటే, ఒక కమిషన్ వేసి డేటా తీశాడు చంద్రబాబు నాయుడు, రామచంద్రరావు కమిషనర్. అది సైంటిఫిక్ కాదని కొట్టేసింది. అక్కడి నుంచి ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది సుప్రీంకోర్టులో ఉంది. అక్కడి నుంచి సుప్రీంకోర్టులో 5 జడ్జి దగ్గర, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు అప్రూవ్ చేసింది, సుప్రీంకోర్టులో 5 బెంచ్ కొట్టేసింది. కొట్టేసినాక వీళ్ళ మధ్య గండి పెద్దదైంది. మాలలు కోర్టుకి ఎందుకు తీసుకుపోయింది, అక్కడి నుంచి నడుస్తుంది. కానీ పెద్దది ఎప్పుడైందరికైనా 2024కు ముందు ప్రధానమంత్రి మాదిగ దండోరా మీటింగ్ ఒక్కటి పెట్టి ఒక కులాన్ని వచ్చి పరేడ్ గ్రౌండ్లో అడ్రస్ చేసి, మీకు నేను కోర్టు దీంట్లో అండగా ఉంటాను అని ఇదే చేసి, అక్కడ ఏం మెసేజ్ ఇచ్చాడు ప్రధానమంత్రి? నేను మాలలకు వ్యతిరేకమని మెసేజ్ ఇచ్చాడు. రైట్? ఓకే. నువ్వు ఒక్క కులం మీటింగ్ అడ్రస్ చేసి ఒక దేశ ప్రధానమంత్రివి, మీకు లీగల్ బ్యాటిల్లో మా ప్రభుత్వ లాయర్లంతా మీకు అనుకూలంగా వాదిస్తారు అని చెప్పిపోయాడు కదా. అది వాదించాడు ఆయన చెప్పిన దాని ప్రకారమే 7 జడ్జిల జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏముంది? అది చూడకుండా ఇక్కడ విభజన జరగాలని వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి, లేదు జరగడానికి వీలు లేదని మాలలు తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి. అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. తర్వాత కర్ణాటకలో కొంత ఒత్తిడి, ఎక్కడైతే బీజేపీ అధికారం లేదో అక్కడ ఒత్తిడి చేయిస్తున్నారు. ఓకే. కృష్ణమాదిగా బీజేపీకి దగ్గరగా ఉన్నాడు, ఆయనతోటి విభజన ఒత్తిడి ఇక్కడే చేయిస్తున్నారు. మరి మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో అది ఎస్సీ ఎస్టీ. తర్వాత జడ్జిమెంట్ ప్రకారము ఉపకులాలకు న్యాయం జరిగే రిజర్వేషన్ డివిజను
కేవలం ఎస్సీలదే కాదు, ఎస్టీలది కూడా. వీళ్ళది కాగానే ట్రైబల్స్ చూడాలి, లంబాడీలకు ఎంత వస్తుంది, కోయలకు, గోండలు. అది కాకుండా బీసీల దాంట్లో కూడా కులాల వారీగా లెక్కలు తీయాలి. తీసి వాళ్ళల్లో ఏమన్యాయం ఉంది, డి గ్రూప్లో ఏ కులానికి ఎక్కువ వస్తున్నాయి, బి గ్రూప్లో ఏ కులానికి. ఇప్పుడు మా బి గ్రూపులో ఒక ఉదాహరణ ఉంది, కురుమలకు తక్కువ వస్తాయి, పద్మశాలీలకు ఎక్కువ వస్తాయని గొడవ ఉంది. దాన్ని కూడా అడ్రస్ చేయాలి కదా. దేశం మొత్తం మీద నార్త్ ఈస్ట్ అక్కడ ట్రైబల్స్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి ఉంది. సుప్రీంకోర్టు ముందు 2 జడ్జిమెంట్లు ఉంటాయి, 2 ఇష్యూస్. ఒకటేమో పంజాబ్ది, అక్కడ ఏంది అంటే చమార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, తర్వాత వాల్మీకిలు కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే దాన్ని విభజన వాళ్ళు చేశారు. దీని తర్వాత చేస్తే అక్కడ హైకోర్టు కొట్టేసి వాల్మీకులు చమారుల మధ్య గొడవ ఉంది, అది కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. ఇప్పుడు జడ్జిమెంట్లు ఏముంది అంటే ఉపకులాల సంఖ్యపరంగా రిజర్వేషన్ డివిజను వాళ్లకు న్యాయమయ్యే పద్ధతిలో రిజర్వేషన్ వాటానివ్వడము కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం కాదు. రాష్ట్రాలు చేసుకోవచ్చు అంతే కదా. లేదు, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం కాదు ఫస్ట్ పాయింట్. రాష్ట్రాలే కాదు అంటే ఇప్పుడు రాష్ట్రాల్లో చేస్తారు, ఇక్కడ చేస్తారు. మరి యూపీఎస్సీలో ఇక్కడ మాదిగలకు సపోజ్ పోయిన 7% ఇస్తారు, మాలలకు. యూపీఎస్సీలో మొత్తం మళ్ళీ ఒకటే ఉంటుంది. అట్లా ఎట్లా ఉంటుంది? రాష్ట్రాలకే చేసి కేంద్రం ఏం చేస్తుంది? మిమ్మల్ని మీరు కూడా ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకమని అనుకునే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఈ వీడియో ఉండని. నాకు నేననేది ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు అబ్సల్యూట్లీ న్యాయబద్ధమైన జడ్జిమెంట్. ఓకే, దాన్ని అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేసి కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్లానింగ్ కమిషన్ ద్వారా చేయించే కాస్ట్ జనాభా లెక్కలు కోర్టులు ఒప్పుకోవు. అంటే ఇప్పుడు ఒకవేళ చేసినా సేమ్ చంద్రబాబు నాయుడు ఆ హయాంలో జరిగినట్టే సుప్రీంకోర్టు ఏమన్నది, క్రెడిబుల్ ఎగ్జాక్ట్ నంబర్తో మాత్రమే దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. క్రెడిబుల్ సెన్సస్ డేటా సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా చేసింది మాత్రమే క్రెడిబుల్ అవుతుంది. దీన్ని ఈ ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోవాల్సిన అవసరంలా. కర్ణాటకలో బీసీ కమిషన్ ద్వారా కులాల లెక్కలు తీయించారు. లింగాయత ఒక్క లింగాయత మేము ఒప్పుకోమన్నారు. బీసీ కమిషనర్ ఎవరండి? అది బీసీలకు అనుకూలంగా తీస్తాడంట. తర్వాత నువ్వు ఒక మెంబర్ని వేస్తావు, 2 మెంబర్లు వేస్తారు. ఈ కమిషనర్లు డేటా వాళ్ళు శాంపుల్ సర్వేస్ కుదరవు. లేదా ఇక్కడ చేసినట్టు చేసినా దిస్ కెనాట్ బి యాక్సెప్టెడ్ బై సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ హైకోర్ట్ యాజ్ ఎ క్రెడిబుల్ ఆథెంటిక్ పాపులేషన్ కాస్ట్ సెన్సస్ డేటా. ఓన్లీ రేపు వచ్చే 2025లో కేంద్ర ప్రభుత్వమే కాస్ట్ సెన్సస్ చేయించాలి. సెన్సస్తో పాటు దీనికి రూల్స్ ఫామ్ చేయాలి. రూల్స్ సబ్కాస్ట్ రిజర్వేషన్ ఎట్లా అమలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేయాలి. చేసిన తర్వాత రాష్ట్రాలకు పంపితే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. కేంద్రం కూడా యూపీఎస్సీలో ఇవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు కృష్ణమాది ఇక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ వీళ్ళు చేస్తారు. యూపీఎస్సీలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎట్లయితారు, ఐపీఎస్లు ఎట్లయితారు? ఇక్కడ ఆల్రెడీ మనం అంటున్నాం కదా ఒక కమ్యూనిటీ ఎక్కువ ఉందని. సో ఇట్ డజంట్ వర్క్. నేను అనేది ఏంటంటే అన్ని కులాలు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. వచ్చే 2025 సెన్సస్ కలెక్షన్లో కాస్ట్ కాలం ఉండాలి. ఆ సెన్సెస్ మాత్రమే. ఎందుకంటే ఇట్లా స్టేట్ చేసిన సెన్సెస్ను బీహార్లో 66% రిజర్వేషన్ పెంచుతూ నితీష్ కుమారు జీవో ఇచ్చిండు. హైకోర్టే కొట్టేసింది, హైకోర్టే ఆపేసింది. ఇది కూడా అంతే అవుతుంది. కనుక ఇది లీడర్లు కొట్టుకుంటున్నారు, ఇటు ఎంఆర్పిఎస్ వాళ్ళు, అటు మాలలు. ఇది సాధ్యమని, ఇది సాధ్యం కాదు. ఇది సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లకు స్పష్టత లేకపోతే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 100% కరెక్ట్. ప్లీజ్ కేర్ఫుల్లీ రీడ్ ది 7 బెంచ్ జడ్జిమెంట్. ఫస్ట్ పారా ఏదైతుందో ఆపరేటివ్ పారా ఎగ్జాక్ట్ ఇదే చెప్తుంది. ఆ ఆపరేటివ్ పారా అమలు
నేషనల్ కాస్ట్ సెన్సెస్ కలెక్షన్ ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలా? అమలు చేయాలా లేకపోతే సైలెంట్గా ఉండాలా? ఆయన చేయలేడు అంటున్నాడు. చేయలేడు. ఆయన ఖచ్చితంగా కేంద్రముతో కాస్ట్ సెన్సెస్ చేయించండి, ఈ సెన్సెస్ అందుకు కాదు అని చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.